ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం, శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో ప్రత్యేకత ఉండ్రాళ్ళ తద్దె. ఈ ఉండ్రాళ్ళ తద్దె నోములో పాటించవలసినటువంటి నియమాల గురించి శ్రీరస్వంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ తదియ, రాత్రి 1:40 వరకు ఉంది. వారం భృగువారం లేదా శుక్రవారం. నక్షత్రం రేవతి, ఉదయం 9:38 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, బుధ సంచారం సింహక్షేత్రంలో, రవికేతువుల సంచారం కన్యాక్షేత్రంలో, శుక్ర సంచారం తులాక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, శని సంచారం కుంభక్షేత్ర స్థితి స్వక్షేత్ర స్థితి వక్రస్థితి, రాహు సంచారం చంద్ర సంచారం మీనక్షేత్రంలో. ఇది రోజున్నటువంటి గ్రహాల స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. ఆకస్మిక వ్యయం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై చిరు సమస్యలు ఆర్థిక పరంగా కూడా కొనసాగుతాయి. మహిళలకు మానసిక ప్రశాంతత తగ్గుతుంది. గందరగోళ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి ఆలోచన విధానంలో మంచి మార్పులు తప్పనిసరి. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి క్రమక్రమంగా రాణిస్తాయి. క్రమశిక్షణ న్యాయవాద వృత్తి వారికి ఉంటుంది. తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిలో సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి. ఆర్థిక విధి విధానాలు లాభిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక లాభాలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అనుకూలత సాధించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందడమే కాకుండా ఆనందకర పరిస్థితులు కూడా ఆహ్వానించగలుగుతారు. మానసిక క్లేశాలు తగ్గుతాయి. అభివృద్ధి ఆర్థికంగా కూడా బలాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు ఆహ్వానించగలుగుతారు. అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి కీలక బాధ్యతల ద్వారా గుర్తింపు లభిస్తుంది. మంచి అవకాశాలు సినీ రంగం వారు కూడా సద్వినియోగపరచుకోగలుగుతారు. అశాంతి పరిస్థితులు తగ్గుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీనారాయణని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. మెరుగైనటువంటి అవకాశాలకే తహతహ ఉన్నప్పటికీ వాటిని పొందలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. గందరగోళ పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కొనసాగుతాయి. తత్తరపాటు సంఘటనలు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత ఉంటుంది. అనుచిత పరిస్థితులు మహిళలు ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ తప్పనిసరి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి అనుకూలతను పెంచుతుంది. న్యాయవాద వృత్తి వారు కఠిన పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి కాలభైరవ ఆరాధన ఉపకరిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి.
ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. గృహ సౌఖ్యాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యలు క్రమక్రమంగా పరిష్కరింపబడి ఉపయోగపడి తద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. అనుకూల ప్రవృత్తి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోగలుగుతారు. తెలివైన యుక్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విద్యా అవకాశాలు చేజిక్కించుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారికి లభిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి అనుకూలతని సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ప్రయాణాలు మంచి ఫలితాలని కలిగిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ప్రభుత్వ ఆదాయం ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆర్థికంగా ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. వేధిస్తున్నటువంటి కార్యకలాపాల్ని క్రమబద్ధీకరించి క్రమశిక్షణతో పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అదృష్ట సంఘటన గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి విషయాలు వైద్య వృత్తి వారిని వరిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు మహిళలకు ఆనందానికి దారితీస్తాయి. వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం, మిత్ర సౌఖ్యం వంటి సౌఖ్యాలన్నీ కూడా ఆనందంగా ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు పరిష్కరించుకునేటువంటి విధంగా చేసేటువంటి ప్రయత్నాలు అన్ని రంగాల వారికి కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత క్రమక్రమంగా పెరుగుతుంది. సానుకూల వార్తలు ఆర్థికంగా లాభిస్తాయి. ప్రతికూల ప్రభావం ఆర్థికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రమశిక్షణతో కొనసాగించి తద్వారా విజయాలు పొందగలుగుతారు. గట్టి కృషి అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లో తప్పనిసరి. పొరపాట్లు సవరించుకునేటువంటి సమర్థత, అనుకూలత కూడా సాధించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయాల్లో ప్రతికూలత ఉంటుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పిల్లల విషయంలో మానసిక భీతి పెరుగుతుంది. సానుకూల నిర్ణయాలు వైద్య వృత్తి వారు నెమ్మదిగా తీసుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ప్రత్యర్థులు బలపడతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక స్తోమత తగ్గుతుంది. కార్యక్రమాల్లో వేగం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు.
కుటుంబ వ్యవహారాల్లో సంతోష వార్తలు కొనసాగుతాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రేమానురాగాలతో కూడినటువంటి పవిత్ర వాతావరణం గృహరీత్యా బలాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. శుభవార్తలు వింటారు. వివాహాది శుభకార్య నిర్వహణకే చేసేటువంటి ప్రయత్నాలు ఆనందానికి దారితీస్తాయి, సమర్థతను పెంచుతాయి. అనుకూల వార్తలు వైద్య వృత్తి వారు వింటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఆకస్మికం. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మలుచుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు, ఆకస్మిక పరాజయాలు సమాంతరంగా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై లోపాలు వెలుగులోకి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోలేకపోతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి విరోధాలు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా నియంత్రించి ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సానుకూల వార్తలు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యకలాపాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రారంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు బలాన్ని కలిగిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ మహిళలకు పెరుగుతుంది. విద్యలో అభివృద్ధి విద్యార్థులకి ఉత్తేజాన్ని పెంచుతుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయపాత వృత్తి వారు పరిష్కరించుకోగలుగుతారు. కఠిన నిర్ణయాల ద్వారా వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. క్రమశిక్షణ లోపిస్తుంది. తద్వారా సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆలోచన సంపత్తి తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేనటువంటి పరిస్థితులు సమస్యలుగా మారతాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మహిళలు ఆందోళనకర పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి స్థితిగతులు పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. క్రమశిక్షణ వ్యవసాయ రంగం వారికి తప్పనిసరి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా ఏర్పడినప్పటికీ అనుకూలతని అదే వేగంతో పొందగలుగుతారు. మెరుగైనటువంటి కార్యక్రమాలు వృత్తిలో లాభిస్తాయి. వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలతని పెంచుతాయి. సమర్థత పెరుగుతుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకుని తద్వారా
కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు అనుకూల ప్రభావం గృహపరంగా బలాన్ని కలిగిస్తుంది. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత కొనసాగించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా లభించాలని, గృహ విషయాలు అనుకూలించాలని, సఖ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా, సమర్థతతో కూడినటువంటి ఆచరణ ద్వారా విజయాలు సాధించాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.